నమస్తే. వెల్కమ్ టు సుధా స్టోరీ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి శనీశ్వరుడికి ఉత్తర భాద్రపద నక్షత్ర గోచారం అనేది ఈ యొక్క జనవరి 20 నుంచి మే 17 వరకు జరిగే గోచారం. ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. కంప్లీట్‌గా మీకు 4 పాదాలకి సంబంధించింది ఉత్తర భాద్రపద నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు శనీశ్వరుడి గోచారం అండ్ వాటి డేట్స్ అండ్ నవాంశ యాక్టివేషన్ హౌసెస్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, చాలా ఎఫర్ట్ అండ్ టైమ్ ఇన్వెస్ట్ చేసి ప్రెడిక్షన్స్ అన్నీ రాశాననమాట. చాలా బాగా జరుగుతాయి. మీకు ఇవన్నీ కూడా బాగా కనెక్ట్ అవుతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. అంటే ఏంటంటే ఇప్పుడు శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రం ఒకటో పాదంలో గోచారం చేసినప్పుడు నవాంశ ఏ స్థానం ఏ హౌస్ యాక్టివేట్ అవుతుంది, ఆ హౌస్ లార్డ్ ఎవరు, ఆ లార్డ్‌కి శనీశ్వరుడికి లింకేజ్ ఏముంటుంది, యాక్టివేట్ అయిన స్థానం ఏంటి, న్యాచురల్ 12th హౌస్ ఏంటి, మీకు ఇండివిడ్యువల్ 7th హౌస్‌కి లింక్ ఏంటి, ఇట్లా ఆల్మోస్ట్ ఒక 10 పారామీటర్స్‌ని తీసుకొని ప్రెడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాననమాట. డెఫినిట్‌గా చాలా బాగా కనెక్ట్ అవుతాయి ప్రెడిక్షన్స్ అయితే. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీకు అది ఈ ప్రెడిక్షన్స్ అన్నీ మీరు కోరిలేట్ అవ్వాలి అనుకుంటే మీకు ఉత్తర భాద్రపద నక్షత్రం గురించి ఒక బ్రీఫింగ్ అది తెలియాల్సి ఉంటుంది. ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. 30 సెకండ్స్ ఎక్స్‌ప్లనేషన్ చూడండి. సో, ఉత్తర భాద్రపద నక్షత్రం అనేది మొదటగా ఈ జలతత్వ రాశి అయిన మీన రాశిలో శనీశ్వరుడు యొక్క 3వ నక్షత్రం అనమాట. ఈ నక్షత్రానికి ఏంటంటే ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్‌కి సంబంధించింది అండ్ ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి సంబంధించింది, మిస్టిసిజంకి సంబంధించింది. అంటే ఏంటంటే బేసిక్‌గా మిస్టిసిజం అంటే మీరు ఏదైనా ఒక రహస్యాన్ని గాని, ఒక ఒక విషయాన్ని గాని రీసెర్చ్ చేస్తున్నప్పుడు గాని, దాన్ని డీకోడ్ చేస్తున్నప్పుడు గాని మీకొచ్చే ఆ యొక్క మిస్టీరియస్ ఫీలింగ్ అండ్ మీకొచ్చే ఆ డార్క్ ఫీలింగే మిస్టిసిజం అంటారనమాట. అండ్ అట్లనే ఆధ్యాత్మికతకి సంబంధించిన నక్షత్ర అండ్ యాస్ వెల్ యాస్ ఈ యొక్క ఇంకోటేం చెప్పాను ఇక్కడ ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్‌కి సంబంధించింది. ఎలాంటి ఎమోషన్ అయినా గానివ్వండి, అది బాధ, కోపం, జాలి, ఏదో ఒకటి ఏదైనా గానివ్వండి, వీటన్నిటికి సంబంధించి ఫ్లక్చుయేషన్స్‌ని చాలా హెవీగా తీసుకొచ్చే నక్షత్రం అనమాట ఇది. చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఈ ఫ్లక్చుయేషన్స్ అనేటివి. అండ్ ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మార్పు, మలుపు మీ యొక్క మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వడం, నాలెడ్జ్ అనేది రావడం, మెచ్యూరిటీ బాగా పెరగడం అనేది ఈ నక్షత్రం యొక్క మేజర్ క్వాలిటీస్ అనమాట. మెచ్యూరిటీని పెంచడం బేసిక్‌గా. మేజర్ క్వాలిటీస్, మేజర్ పనితీరు అని అనుకోవచ్చు. సో, అంటే ఏంటంటే మీకు మీ లైఫ్‌లో ఎవరో ఒక థర్డ్ పర్సన్ వచ్చి అతను చేసే ఐ మీన్ వాళ్ళు చేసే చేంజెస్ వల్ల మీ లైఫ్‌లో జరిగే మార్పుల కంటే కూడా ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం అనేది మీ ఇంటర్నల్‌గా వచ్చే ట్రాన్స్‌ఫర్మేషన్స్, ఇంటర్నల్‌గా వచ్చే మెంటల్ చేంజెస్‌ని చూపిస్తుందనమాట. మీ వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ స్పీకింగ్, మీ వే ఆఫ్ పర్సీవింగ్ ద థింగ్స్, పర్స్పెక్టివ్స్ గాని వీటన్నిటిని కంప్లీట్‌గా చేంజ్ చేసి మీరు బెటర్ డెసిషన్ మేకింగ్‌ని తీసుకునేలా చేసి మీకు ఫ్యూచర్‌లో బాగా ఐ మీన్ క్వాలిటీ లైఫ్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడే నక్షత్రం ఈ యొక్క ఉత్తర భాద్రపద నక్షత్రం. ఇది శనీశ్వరుడు యొక్క స్వనక్షత్రం అనమాట. కాబట్టి ఈ గోచారం అనేది బాగా పవర్‌ఫుల్‌గా వర్క్ చేస్తుంది. శనీశ్వరుడు సొంత నక్షత్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి. సో, ఇదనమాట ఉత్తర భాద్రపదకు సంబంధించింది. ఇంకా మనం నక్షత్ర సీరీస్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం వీటి గురించి. సరే ఫైన్. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ముందుగా ఇక్కడ నేను ప్రెడిక్షన్స్ అన్ని ఒక పేపర్‌లో రాసి నీట్‌గా ప్రింట్‌ఔట్ తీసి పెట్టుకున్నా. ఏది మిస్ అవ్వకుండా చెప్పాలని. అది చూస్తూ డేట్స్ సహా అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చూసుకోండి. ముందుగా ఇక్కడ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఈ యొక్క మొదటి పాద గోచారం అనేది చేస్తాడనమాట శనీశ్వరుడు. ఉత్తర భాద్రపద నక్షత్రం మొదటి పాదంలోకి. ఆ యొక్క మొదటి పాదం అనేది నవాంశ చక్రంలో లియో సైన్ సింహరాశికి లింకేజ్ అయి ఉంటుంది. అంటే సూర్యుడికి, శనీశ్వరుడికి లింకేజ్ వచ్చి న్యాచురల్ 5th హౌస్‌కి, న్యాచురల్ 12th హౌస్‌కి అండ్ మీ యొక్క ఇండివిడ్యువల్ కన్యా రాశికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు కదా ఇప్పుడు. ఆ 7th హౌస్‌కి లింకేజెస్ అనేది తీసుకొని ఇట్లా 10 పారామీటర్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూస్తే ముందుగా ఈ యొక్క గోచారం ఈ యొక్క నవాంశులు ఆ స్థానాన్ని సూర్యుడు రూల్ చేస్తాడు కాబట్టి మీకు ఇండివిజువల్ 7th హౌస్ చాలా పవర్‌ఫుల్‌గా యాక్ట్ అవుతుంది కాబట్టి మ్యారేజ్‌కి సంబంధించిన వాటిలో చాలా మంచి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎవరైనా మ్యారేజ్ కుదుర్చుకోవాలనుకుంటున్నప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నా ఈ టైంలో ఫిక్స్ అవ్వడానికి ఎక్సలెంట్‌గా ఛాన్సెస్ ఉన్నాయి. మంచి సంబంధాలు వస్తాయి. అండ్ అదే కాకుండా ఇంకొంచెం డీప్‌గా వెళ్తే ఎన్ఆర్ఐ సంబంధాల కోసం గానీ, డిస్టెంట్ పార్ట్నర్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి దూర ప్రాంతాల్లో ఉన్న సంబంధాలు వస్తే బాగోదనుకునే వారికి గానీ, అలాంటి వారికి ఈ టైం పీరియడ్‌లో ఖచ్చితంగా ఆ యొక్క విషయం అనేది ఫుల్‌ఫిల్ అవుతుందన్నమాట డెఫినెట్‌గా. అదొకటి. అండ్ గవర్నమెంట్‌కి సంబంధించిన విషయాల్లో గానీ, ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌కి సంబంధించిన విషయాల్లో గానీ, కొంచెం వర్క్ ప్రోగ్రెస్ అనేది ముందరికి జరుగుతుంది. అండ్ మీకు ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాళ్ళ నుంచి అవన్నీ కూడా క్లియర్ అవుతాయన్నమాట ఫర్ ష్యూర్. అంటే ఫారిన్ ఎంటిటీస్ అంటే కొత్త ఫారిన్ పీపుల్ రావడం ద్వారా గానీ, దూర ప్రాంతాల్లో ఉన్న పీపుల్ రావడం ద్వారా గానీ, వాళ్ళ యొక్క పరిచయం ద్వారా మీకు ఈ గవర్నమెంట్ కంప్లెయింట్స్ లాంటివి ఆర్ ఎల్స్ ఈ యొక్క పార్ట్నర్‌షిప్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ లాంటివి లేదా ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌తో వచ్చే గొడవలు లాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటే ఆల్రెడీ ఇప్పుడు జరుగుతూ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఇప్పుడు చూసుకుంటే కన్యా రాశికి సింహరాశి అనేది 12th హౌస్ అవుతుందన్నమాట. అది నవాంశల యాక్టివేషన్‌లో ఉంది ఇప్పుడు 12th హౌస్ అండ్ అక్కడ 12th హౌస్.
అండ్ శనీశ్వరుడు వెళ్తున్నది మీనరాశి. ఆ మీనరాశి న్యాచురల్ 12th హౌసే. మీకు ఇప్పుడు D1 చార్ట్‌లోకి వస్తే కన్యా రాశి నుంచి సప్తమ స్థానంలో శనీశ్వరుడు గోచారం జరుగుతుంది. సప్తమం అంటే ఆపోజిట్ పీపుల్. పార్ట్నర్‌షిప్స్ గావచ్చు, పార్ట్నర్స్ గావచ్చు, అదేంటది ఇంకా ఎదురుగా ఉన్న పీపుల్ ఎవరైనా సరే మీకు 7th హౌస్ వస్తారనమాట. సో, కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంటర్‌లింక్ అయ్యుంటాయి. సో, ఆ యొక్క ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి, సార్ట్ ఔట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే జాబ్ ఆఫర్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయన్నమాట. జాబ్ ఆఫర్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ ఆర్ ఆల్సో స్ట్రాంగ్. సో, ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ ప్రెడిక్షన్ చూసుకుంటే ఈ న్యాచురల్ 12th హౌస్ అండ్ ఇండివిడ్యువల్ 7th హౌస్ అండ్ నవాంశ 12th హౌస్ అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల ఫారిన్ జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఖచ్చితంగా వస్తాయి కూడా. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా సెకండ్ పార్ట్ అండ్ సెకండ్ పాయింట్ చూసుకుంటే సెకండ్ పాదపైన గోచారం అనేది ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 21 వరకు చేస్తాడనమాట. అది నవాంశలో కన్యా రాశిని యాక్టివేట్ చేస్తుంది. కన్యా రాశి అంటే బుధుడికి సంబంధించిన రాశి. సో, ఇక్కడ మనకి బుధుడికి శనీశ్వరుడికి లింక్ వచ్చింది. కన్యా రాశి నవాంశ కన్యా రాశికి లగ్న చక్రం రాశి చక్రంలో D1 చార్ట్‌లో ఉన్న మీన రాశికి అండ్ ఇండివిజువల్ 7th హౌస్‌కి లింకేజ్ అయితే వచ్చింది. దీన్ని చూసుకుంటే శనీశ్వరుడికి బుధుడికి మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంటుంది. సో, మిత్ర గ్రహాలు అవుతాయి. సో, ఇక్కడ ఏంటంటే అథారిటీ అనేది బాగా పెరుగుతుంది అండ్ కెరియర్ అడ్వాన్స్‌మెంట్ ఉంటుందన్నమాట. అంటే కొత్త జాబ్స్ అనేది అప్లై చేస్తూ ఉంటే అవి టక్కుని అప్రూవ్ అవ్వడం గానీ, రావడం గానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ కెరియర్ అడ్వాన్స్‌మెంట్ బాగుంటుంది. అథారిటీ అంటే ఆ యొక్క కమాండింగ్, డిమాండింగ్‌కి సంబంధించి అథారిటీ గెయిన్ అనేది కూడా బాగుంటుందన్నమాట. అండ్ హైయర్ పొజిషన్స్‌ని అక్వైర్ చేసుకోవడానికి అలాంటి వాటన్నిటికి కూడా చాలా పాజిటివ్ టైం పీరియడ్ ఇదైతే. నెక్స్ట్ ఇంకా సాటర్న్స్ ప్లేస్‌మెంట్ వల్ల ఏంటంటే పార్ట్నర్‌షిప్స్‌లో ఉన్న స్ట్రగుల్స్ ఇప్పుడు ఇంతకుముందు పాయింట్ జాబ్స్ చేసే వాళ్ళకి చెప్పాను. ఈ పాయింట్ ఏంటంటే పార్ట్నర్‌షిప్స్‌కి సంబంధించింది. సో, ఈ యొక్క పార్ట్నర్‌షిప్స్‌లో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గొడవలు జరుగుతూ ఉన్నాయో ఆ పార్ట్నర్స్ మధ్యలో వారికి సాల్వ్ అవ్వడానికి చాలా హైయెస్ట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫేవరబుల్ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా బాగా వస్తాయన్నమాట. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటుంటే ఇన్వెస్టర్స్ బాగా దొరకడం గానీ, మంచి పార్ట్నర్స్ దొరకడం గానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ పార్ట్నర్స్‌తో ఉన్న గొడవలు కూడా క్లియర్ అవుతాయి. కాంట్రాక్ట్స్ అన్నీ కూడా సైనింగ్ అనేది అవుతుందన్నమాట ఈ టైం పీరియడ్‌లో. ఈ టైం పీరియడ్‌లో ఈ సిస్టర్స్ నుండి పర్టిక్యులర్‌గా ఎల్డర్ సిస్టర్స్ నుంచి అంటే అక్కలు ఎల్డర్ సిస్టర్స్ నుంచి మంచి హెల్ప్ అండ్ అసిస్టెన్స్ రావడానికి హైయెస్ట్ పాసిబిలిటీస్ అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే. సో, ఇది నెక్స్ట్ ఇంకా థర్డ్ పాదం. ఈ మూడో పాదంపైకి మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 17 వరకు గోచార సంచారం చేస్తారు. ఇదేంటంటే శుక్రుడికి సంబంధించి నవాంశలు యాక్టివేట్ అయ్యే రాశి అనమాట. అంటే తులా రాశి యాక్టివేట్ అవుతుంది అక్కడ. సో, అక్కడ శుక్రుడు, శనీశ్వరుడు అంటే ఇక్కడ మళ్ళీ పరమమిత గ్రహాలు ఈ 2 కూడా. చాలా బాగా వర్క్ చేస్తాయి. 2 గ్రహాలు కలిసి ఉన్నాయంటే జనరల్‌గా. సో, ఇది చూసుకుంటే ఈ టైం పీరియడ్‌లో ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటివి చాలా బాగుంటాయి. ఎందుకంటే శుక్రుడు అంటేనే న్యాచురల్ సెకండ్ లార్డ్ కాబట్టి ధనకారకుడు, ధనానికి సంబంధించిన అధిపతి. సో, ఫర్ ష్యూర్‌లీ ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తాయి. యాజ్ వెల్ యాజ్ గోల్డ్‌కి సంబంధించి, సిల్వర్‌కి సంబంధించి, డైమండ్స్‌కి సంబంధించి, హౌస్ అండ్ కార్స్‌కి సంబంధించిన వాటిల్లో గెయిన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఇలా ఈ టైప్ ఆఫ్ ఫీల్డ్స్‌కి సంబంధించిన ప్రొఫెషన్స్‌లో ఉన్న వారికి ఈ బిజినెసెస్ గానీ, ఆ యొక్క కంపెనీస్ గానీ బాగా రన్ అవ్వడం, బాగా వర్క్ అవ్వడం, క్లయింట్స్ ఎక్కువ రావడం, కస్టమర్స్ ఎక్కువ రావడం అనేది కూడా ఉంటుందన్నమాట ఫర్ ష్యూర్‌లీ. సో, శని, శుక్రుల కాంబినేషన్ అది మంచి గుడ్ కాంబినేషన్ అది ఇక్కడ. ఓకే. సో, ఇది నెక్స్ట్ ఇంకా సో, ఈ టైమ్ ఫ్రేమ్‌లో ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క కెరియర్ అడ్వాన్స్‌మెంట్‌కి సంబంధించి జాబ్ అప్లికేషన్స్ గానీ, ఈ మనీ గ్రోత్‌కి సంబంధించిన దాంట్లో ఫోకస్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ ఇంకా ఫోర్త్ పాదకు సంబంధించి చూసుకుంటే ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు గోచార సంచారం జరుగుతుందనమాట. సో, నాలుగో పాదం పైకి అది నవాంశలో వృశ్చిక రాశిని యాక్టివేట్ చేస్తుంది. వృశ్చిక రాశి అంటే మళ్ళీ ఇక్కడ కుజుడికి సంబంధించిన రాశి. న్యాచురల్ 8th హౌస్, మీ యొక్క కన్యా రాశి వారికి అది 3rd హౌస్. సో, అది యాక్టివేట్ అవ్వడం అండ్ న్యాచురల్ 12th హౌస్ అయిన మీన రాశి యాక్టివేట్ అవ్వడం, మీకు ఇండివిజువల్ 7th హౌస్ యాక్టివేట్ అవ్వడం, కుజుడికి శనీశ్వరుడికి లింక్ రావడం. ఇది చూసుకుంటే ఇక్కడ యాంగ్జైటీ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ పెరుగుతాయి అనమాట. హెల్త్ కన్సర్న్స్ చాలా ఎక్కువ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బేసిక్‌గా. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అది పర్టికులర్‌గా ఫాదర్‌కి సంబంధించి. ఫాదర్ యొక్క హెల్త్ అనేది బాగా డ్యామేజ్ చేయడం ఉంటుంది. వై? బికాజ్ ఇది క్లియర్‌గా కొంచెం ఆ భావాద్భవం ప్రిన్సిపల్ చెప్తా అర్థం చేసుకోండి. అష్టమ స్థానాధిపతి కూడా అవుతాడు కన్యా రాశి వారికి. అష్టమ స్థానం అంటే ఏంటి? నవమానికి వ్యయ స్థానం. నవమ స్థానం అంటే ఫాదర్. ఫాదర్‌కి లాసెస్ అంటే ఫాదర్ అండ్ నవమం అంటే ఫాదర్ యొక్క ఫస్ట్ హౌస్ అవుతుందనమాట. సో, ఆ ఫస్ట్ హౌస్‌కి 12th అంటే ఏంటి? ఫిజికల్ బాడీ డ్యామేజ్ హాస్పిటలైజ్ అవ్వాలి అంటే మనకి న్యాచురల్ 12th హౌస్ మన ఇండివిజువల్ 12th హౌస్ యాక్టివేట్ అవ్వాలి. అట్లనే ఒక జాతకుడు యొక్క రాశి నుండి చూసుకుంటే నవమ స్థానం నుంచి వ్యయ స్థానం అనేది ఇక్కడ అష్టమ స్థానం అవుతుందనమాట. సో, అది రావడం వల్ల ఫాదర్ యొక్క హెల్త్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది. అండ్ దానివల్ల గానీ లేదంటే ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల గానీ మీకు పర్సనల్‌గా స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ఇష్యూస్ అనేవి ఎక్కువ పెరుగుతాయి. యాంగ్జైటీ ఇష్యూస్ బాగా పెరుగుతాయన్నమాట. మదర్‌కి సంబంధించి కూడా మదర్ హెల్త్ కూడా డ్యామేజింగ్‌గానే ఉంది. 3rd హౌస్ కదా మళ్ళీ కూడా ఇక్కడ. అంటే చతుర్థం నుంచి మళ్ళీ వ్యయం కదా. సో, మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అనేది బాగా డ్యామేజింగ్‌గా ఉందన్నమాట.
సో కొంచెం అది కూడా పర్టికులర్ లంగ్స్కి సంబంధించి ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, కాస్త కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది ఈ టైం పీరియడ్లో, నెగ్లెక్ట్ అయితే చేయకండి. సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకా సో ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసా. ఇక్కడ మారక పొజిషన్స్ అవన్నీ చెప్పాను, ఓకే ఫైన్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శనీశ్వరుడికి కుజుడికి సంబంధించి అష్టమ స్థానాలు సప్తమ స్థానాలు యాక్టివేషన్స్లోకి వచ్చాయి. కన్యా రాశి వారికి సప్తమ స్థానం అనేది మారక స్థానం అవుతుంది, అష్టమ స్థానం అనేది ఇక్కడ యాక్సిడెంట్స్కి సంబంధించింది, ఇష్యూస్కి సంబంధించి అవుతుంది అనమాట. మళ్ళీ ఇది పవర్ఫుల్ అష్టమ స్థానం మీకు ఇక్కడ, ఇది కన్యా రాశికి వారికి మాత్రమే. సో అంటే మీ యొక్క అష్టమ స్థానం అనేది కుజుడు యొక్క రాశి అవుతుంది, యాక్సిడెంట్స్ కారకుడు, బ్లడ్ కారకుడు, ఈ యొక్క కఠినంగా దెబ్బలు తగలడానికి కారకుడు, అండ్ మళ్ళీ అది అగ్నితత్వ రాశి అయింది, ఇది కూడా తలనొప్పి మళ్ళీ. సో ఎట్ట తిరిగి చూసుకున్న యాక్సిడెంట్స్కి సంబంధించి మాత్రం కొంచెం డ్యామేజింగ్గా ఉంది. ఫస్ట్ 3 పాదాల గోచారం బాగానే ఉంది, కానీ 4వ పాద గోచారం మాత్రం అసలు బాగా ఇబ్బందిగా ఉందన్నమాట. సో April 17th to May 17th వీలైనంత వరకు ట్రావెల్స్ చేయకండి. మదర్ అండ్ ఫాదర్ హెల్త్ పైన ఎక్కువ కాషియస్గా ఉండండి, అండ్ యాక్సిడెంట్స్ వీటిలోకి గురవకుండా ఉండడానికి ప్రయత్నించండి. అంటే కొంచెం సేఫ్ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ యూజ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా. హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుకోండి. సో ఖచ్చితంగా చాలా వరకు సేవ్ అవ్వబడతారనమాట. నెక్స్ట్ ఇంకా సో ఇదనమాట కంప్లీట్గా ఈ యొక్క గోచార ఫలితం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నట్టున్నారు, కొంచెం వ్యూ కౌంట్ వస్తుంది, లైక్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ ఈ యొక్క సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా స్లోగా పెరుగుతున్నారు. సో మర్చిపోతుంటున్నారు మేబీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసి ఇది చూడండి. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ యొక్క క్లాసెస్ కూడా స్టార్ట్ చెబుతున్నాం, సెకండ్ బ్యాచ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది ఆన్గోయింగ్ ఉంది, హాఫ్ ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ అయిపోయింది కూడా. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ కొంతమంది ఎన్రోల్ అయిపోయారు కూడా. సో ఇంకా ఫ్యూ సీట్స్ మాత్రమే ఉన్నాయి, 12,000 రూపీస్ ఆ యొక్క ఆఫర్కి కొంచెం ఫ్యూ సీట్స్ మాత్రమే లెఫ్ట్ ఉన్నాయి. సో ఎవరైనా కాంటాక్ట్ మేము జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. సో ఇంకా ఈ కోర్సుకు సంబంధించిన ఫీ స్ట్రక్చర్ కావచ్చు, సిలబస్ కావచ్చు, అన్నీ కూడా ఒక 5-10 సెకండ్స్ తర్వాత యాడ్ వస్తుంది, దాంట్లో ఉంటే కంప్లీట్గా చూడండి. ఈ కోర్స్ ఏంటంటే కంప్లీట్ ఫౌండేషన్ లెవెల్, బిగినర్ లెవెల్ నుంచి కేపీ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్ లెవెల్ వరకు కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఈ కోర్స్ అయ్యేసరికి మంచి ప్రొడిక్షన్స్ అయితే ఇస్తారు కూడా ఖచ్చితంగా. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా, వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి, అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్ లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ, కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది, అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను, బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000, అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి, లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.